హలో మై డియర్ ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. 100 మార్క్స్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ కావాలంటే కేవలం 5 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదివితే 70 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేయవచ్చని మీకు తెలుసా? బిలీవ్ ఇట్, ఇది నిజం. చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. టెక్స్ట్ బుక్ మొదటి చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు వరుసగా చదవడం ప్రారంభిస్తారు. ఎగ్జామ్ దగ్గర పడేసరికి టైం అయిపోతుంది, రివిజన్ కంప్లీట్ కాదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మార్క్స్ కూడా తగ్గిపోతాయి. అయితే టాప్ ర్యాంకర్స్ ఎలా చదువుతారు? వాళ్ళు మొత్తం సిలబస్ ను ఒకేలా చూడరు, బ్లూ ప్రింట్ ను చూస్తారు, వెయిటేజ్ ను అనాలిసిస్ చేస్తారు, ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్ ను ముందుగా కంప్లీట్ చేస్తారు. అందుకే వాళ్ళు స్మార్ట్ గా చదివి ఎక్సలెంట్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఈ రోజు మనం ఏపీ బోర్డు విడుదల చేసిన అఫీషియల్ మ్యాథమెటిక్స్ 2 పేపర్ అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏ చాప్టర్ కు హైయెస్ట్ వెయిటేజ్, ఏ చాప్టర్ ను ముందు చదవాలి, ఏ చాప్టర్ ను లాస్ట్ లో చదవాలి, 100 మార్క్స్ టార్గెట్ ఎలా చేయాలి, అన్ని పూర్తిగా అర్థమవుతాయి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. ఒక సక్సెస్ జర్నీని ఇప్పుడే ప్రారంభిద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఒక చిన్న క్వశ్చన్. ఇంటిగ్రల్స్ చాప్టర్ ఒక్కటే ఎంత మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉంటుందో మీకు తెలుసా? 15 మార్క్స్ ఆర్ 18 మార్క్స్, 20 మార్క్స్ లేదా ఇంకా ఎక్కువ? ఆన్సర్ కొద్దిసేపట్లో తెలుస్తుంది. వీడియోను కంటిన్యూగా చూడండి. స్టూడెంట్స్, మ్యాథ్స్ లో సక్సెస్ రావడానికి జినైన్ కావాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్, ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ర్యాంక్ అని గుర్తుంచుకోండి. చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఒక్కసారి చూసినట్లయితే, ఇప్పుడు అసలు బ్లూ ప్రింట్ లోకి వెళ్దాం. ముందుగా ఒక క్వశ్చన్. మ్యాథమెటిక్స్ 2 పేపర్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 25 క్వశ్చన్స్ ఇస్తారా? 35 కాదు, 40 క్వశ్చన్స్ ఇస్తారు. మరి మరో క్వశ్చన్, 40 క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాలా? ఆన్సర్ అనేది నో. బోర్డు మీకు చాయిస్ ఇస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒక్కసారి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి మీకు అంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్క్స్. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఫార్ములాలు, డెఫినేషన్, సింపుల్స్, రిజల్ట్స్, అలాగే కాన్సెప్ట్స్ మీద మనకు స్పీడ్ ను టెస్ట్ చేస్తాయి అన్నమాట. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. ఇక్కడ చిన్న ప్రాబ్లం, ఫార్ములా, అప్లికేషన్స్, ప్రాపర్టీస్, స్టాండర్డ్ రిజల్ట్స్ అడుగుతారు. ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక 4 మార్క్స్ మనం చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఆన్సర్ చేయాల్సింది కేవలం 7 మాత్రమే. టోటల్ మార్క్స్ 28. ఈ సెక్షన్ లో స్టెప్ వైజ్ సొల్యూషన్స్ చాలా ముఖ్యం. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్, అదే అసలు గేమ్ చేంజర్. బోర్డ్ 8 లాంగ్ క్వశ్చన్స్ ఇస్తుంది, మీరు అటెంప్ట్ చేయాల్సింది మాత్రం 5 మాత్రమే. టోటల్ 40 మార్క్స్ అంటే ఒక సెక్షన్ నే మొత్తం పేపర్ లో హైయెస్ట్ స్కోరింగ్ సెక్షన్ గా మనం చూడవచ్చు. ఇక స్టూడెంట్స్ ఒక చిన్న గెస్ చేయండి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా వస్తాయి? ప్రాబబిలిటీ, ఇంటిగ్రల్స్, వెక్టార్స్. ఆన్సర్ చేయండి, కొద్దిసేపటికి తెలుస్తుంది. చూడండి, చాలా మంది స్టూడెంట్స్ ఒక మార్క్ క్వశ్చన్స్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ టాప్ ర్యాంకర్స్ ఏం చేస్తారో తెలుసా? 8 మార్క్స్ క్వశ్చన్స్ ముందుగా మాస్టర్ చేస్తారు. ఎందుకంటే ఒక ఆన్సర్ 8 మార్క్స్, ఒక్క మిస్టేక్ 8 మార్క్స్ లాస్ అవుతారు. అందుకే లాంగ్ ఆన్సర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఒక ఛాలెంజ్ కామెంట్ లో చెప్పండి, మీ టార్గెట్ ఎంత? 60నా, 70నా, 90నా లేదా 100? మరి 100/100 మీ టార్గెట్ ని కామెంట్ లో రాయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. స్టూడెంట్స్, నెక్స్ట్ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ అన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇక అసలు విషయం నెక్స్ట్ మనము స్టార్ట్ చేద్దాం. హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇంటిగ్రల్స్ ఎందుకు 23 మార్క్స్? ఏ చాప్టర్ చదివితే 60 మార్క్స్ కవర్ అవుతాయి? టాపర్ స్టూడెంట్ స్ట్రాటజీ అన్ని పూర్తి వివరంగా మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దగ్గరికి వచ్చాం. చూడండి, బోర్డు విడుదల చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం ఇంటిగ్రల్స్ 23 వెయిటేజ్. అవును, ఒక్క చాప్టర్ 23 మార్కులు. ఇప్పుడు ఆలోచించండి, ఈ చాప్టర్ ని స్కిప్ చేస్తే ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ 1/4 పేపర్ మిస్ అయినట్టే. మీరు ఇంటిగ్రల్ చాప్టర్ కంప్లీట్ చేశారా? లేదు అంటే ఈరోజే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మరొక 3 పవర్ఫుల్ చాప్టర్స్ మీకు తెలియజేస్తాను. చూడండి, డిటర్మినెంట్స్ 15 మార్క్స్ చాప్టర్, వెక్టార్ ఆల్జిబ్రా 15 మార్క్స్, ప్రాబబిలిటీ 15 మార్క్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. 23, 15, 15, 15 టోటల్ 68 మార్క్స్. మరి ఈ 68 మార్క్స్ మనం చూసినట్లయితే ఒకసారి ఆలోచించి కేవలం 4 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే
ఆల్మోస్ట్ 70 మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుందా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, టాప్ ర్యాంకర్స్ ఎందుకు ఎక్కువ మార్క్స్ తెస్తారంటే వాళ్ళు బ్లూ ప్రింట్ ని ఫాలో చేస్తారు, ర్యాండమ్ గా చదవరు. ఇంటిగ్రల్స్ ఈ చాప్టర్ లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, ప్రాపర్టీస్, సబ్స్టిట్యూట్స్, ఇంటిగ్రల్ బై పార్ట్స్, రిడక్షన్ ఫార్ములా అప్లికేషన్స్, ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎక్సర్సైజ్ నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. చూడండి, డిటర్మినెంట్స్ చాప్టర్ లో మనం చూసినట్లయితే ప్రాపర్టీస్, మైనర్స్ అంటే కో ఫ్యాక్టర్స్, మ్యాట్రిక్ మెథడ్, అప్లికేషన్స్, ఇలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ వైజ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. వెక్టర్ ఆల్జిబ్రాలో కూడా డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్, స్కేల్, ట్రిపుల్ ప్రోడక్ట్, ఇలా రకరకాల టాపిక్స్ అన్ని కూడా చదువుకోండి. డయాగ్రామ్ డ్రా చేస్తే ప్రెజెంటేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ ని చాలా మంది ఈజీ అనుకుంటారు, కానీ న్యూమరికల్ ప్రాక్టీస్ చేయకపోతే మార్క్స్ లూజ్ అవుతారు, కాన్ఫిడెన్షియల్ కోల్పోతారు. ఇవన్నీ టాపిక్స్ ని కవర్ చేయండి. గోల్డెన్ సీక్రెట్ ఏంటంటే స్టూడెంట్స్, రోజుకు 2 hours ఇంటిగ్రల్స్, 30 minutes డిటర్మినెంట్స్, 30 minutes ప్రాబబిలిటీ, 30 minutes వెక్టార్స్ ప్రాక్టీస్ చేస్తే 30 రోజుల్లో ఈ 4 చాప్టర్స్ మాస్టర్ అవుతారు. మరి కామెంట్ లో చెప్పండి, ఈ 4 చాప్టర్స్ మీకు డిఫికల్టీగా అనిపించే చాప్టర్ ఏది? ఇంటిగ్రల్, ప్రాబబిలిటీనా, వెక్టార్సా లేక డిటర్మినెంట్సా? ఒక్కసారి కామెంట్ చేసి మాకు తెలియపరచండి. స్టూడెంట్స్, ఇప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. చాప్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న క్వశ్చన్ మీకు, 5 marks చాప్టర్స్ చదవాలా లేక స్కిప్ చేయాలా? ఆన్సర్ నెవర్ స్కిప్. ఎందుకంటే ఈజీ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడే. మీడియం వెయిటేజ్ చాప్టర్స్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ 11 marks, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 11 marks, అట్లాగే 3 dimensional లో 10 marks. స్టూడెంట్స్, ఈ 3 చాప్టర్స్ మాత్రమే 32 marks వెయిటేజ్ కలిగి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. మాక్సిమం, మినిమం, టాంజెంట్స్, నార్మల్స్, ఇంక్రీజింగ్, ఇవన్నీ కూడా టాపిక్స్ కవర్ చేసుకోవాలి. ఇక ఈక్వేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి 3 dimensional జామెట్రీలో మనం చూసినట్లయితే డైరెక్షన్ రేషియో, డైరెక్షన్ కాన్షియస్, లైన్, ప్లేన్ లాంటి టాపిక్స్ అన్ని కవర్ చేయండి. లోయర్ వెయిటేజ్ చాప్టర్స్ లో 7 marks, మ్యాట్రిక్స్ 7 marks వచ్చేసి కంటిన్యూస్ డిఫరెన్షియబిలిటీ, ఇలాంటి టాపిక్స్ అన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. స్మార్ట్ రివిజన్ ఫార్ములా చూడండి, ప్రయారిటీ ప్రకారంగా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న వాటికి ప్రయారిటీ 1 ఇవ్వండి, ప్రయారిటీ 2 మీడియం వెయిటేజ్ ఇవ్వండి, ప్రయారిటీ 3 లోయర్ వెయిటేజ్ కి ఇవ్వండి. ఇదే టాపర్ యొక్క ఫార్ములా. చూడండి, సపోజ్ ఎగ్జామ్ కి ఇంకా 20 days మాత్రమే ఉన్నాయి అనుకుంటే మీరు ముందుగా ఇంటిగ్రల్స్ చదువుతారా లేక ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ చదువుతారా? థింక్ స్మార్ట్ అండ్ హార్డ్. స్టూడెంట్స్, మ్యాథ్స్ లో రీడింగ్ కాదు, రైటింగ్ ప్రాక్టీస్ సక్సెస్ వెరీ ఇంపార్టెంట్. రోజుకు మినిమం 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఫార్ములా చూసి కాదు, మెమొరీతో సాల్వ్ చేయండి. మిస్టేక్స్ వస్తే అదే లెర్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ చాప్టర్స్, లో వెయిటేజ్ చాప్టర్స్, స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్ని కంప్లీట్ చేసాం. కానీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మిగిలి ఉంది. నెక్స్ట్ ఇక్కడ 100/100 స్టడీ ప్లాన్ ఏంటి, లాస్ట్ 60 days స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనం ఒక్కసారి చూసినట్లయితే స్మార్ట్ స్టడీ ప్లాన్ లో మనం ఒక్కసారి చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం ఒక్కసారి చూస్తే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ అట్లాగే లోయెస్ట్ వెయిటేజ్ మనం చూడాలి. ఇవన్నీ చేసేసాం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఎగ్జామ్ కి ఇంకా 60 days మాత్రమే ఉంటే ఎలా చదవాలంటే ర్యాండమ్ గా టెక్స్ట్ బుక్ మొదటి పేజీ నుంచి లేదు స్మార్ట్ ప్లాన్ తో చదవాలి. మొదటి 20 days కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ ఇంటిగ్రల్స్, డిటర్మినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్, ఆల్జిబ్రా, ఇవన్నీ కూడా మొదటి సెషన్ లో కంప్లీట్ చేసుకోండి. ఈ 4 చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక మనము ఈ విధంగా బ్లూ ప్రింట్ ని ఒక్కసారి మనం చూసుకొని చక్కగా తెలుసుకున్నట్లయితే టాప్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. హలో ఫ్యూచర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుటెక్ తెలుగు. ఒక చిన్న క్వశ్చన్, ఫిజిక్స్ లో 85 లో 80+ మార్క్స్ రావాలంటే ఈ రోజు 10 గంటలు చదవాలా, రోజు 10 గంటలు చదువుకోవాలా, లేదు స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తే చాలు? ఈ వీడియోలో APBIE విడుదల చేసిన ఫిజిక్స్ పేపర్ 2 బ్లూ ప్రింట్ 2027 ని చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో చివరి వరకు చూస్తే ఏ చాప్టర్ లో ఎక్కువ వెయిటేజ్, ఏ చాప్టర్స్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, 85 లో హై స్కోర్ ఎలా చేయాలి అన్ని తెలుసుకుందాం. ఇక లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో. స్టూడెంట్స్,
బ్లూ ప్రింట్ అంటే ఏమిటి? బ్లూ ప్రింట్ అనేది ఒక ఎగ్జామ్ రోడ్ మ్యాప్ లేకుండా ప్రయాణం చేసే దారి తప్పినట్లే. బ్లూ ప్రింట్ లేకుండా ప్రిపరేషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. టాప్ ర్యాంకర్స్ ముందు బ్లూ ప్రింట్ ను చూస్తారు, తర్వాతే చదవడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇప్పటి వరకు బ్లూ ప్రింట్ చూసి ప్రిపరేషన్ చేశారా లేదా? ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ప్యాటర్న్ చూద్దాం. ఫిజిక్స్ పేపర్ లో 85 మార్క్స్, మనం మొత్తం 38 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు టోటల్ గా 85 మార్క్స్ కి 38 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అటెంప్ట్ చేయాల్సింది మాత్రం కేవలం మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటివి 33 మాత్రమే. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బోర్డు మీకు చాయిస్ కూడా ఇస్తుంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. చూడండి, ఏ సెక్షన్ లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి, ఏ సెక్షన్ లో తక్కువ మార్క్స్ ఉంటాయని మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, టోటల్ గా మీకు 4 మార్క్సా లేదా 8 మార్క్సా కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఇక మనం ఇప్పుడు చూసినట్లయితే చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఈజీ. డెఫినేషన్స్, తర్వాత యూనిట్స్, అట్లాగే ఫార్ములాస్, సైంటిస్ట్ నేమ్స్, రోజుకు 15 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 మార్క్ క్వశ్చన్స్ చక్కగా నేర్చుకోవచ్చు. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ కాన్సెప్ట్ చాలా ముఖ్యము. పాయింట్ వైజ్ రాయడం, అట్లాగే కీవర్డ్స్ అండర్లైన్ చేయడం, ఇటువంటివన్నీ మీరు చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా మార్క్స్ తీసుకొస్తుంది. మీకు చూడండి, ఫిజిక్స్ లో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా లేక ఫార్ములా ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలా? కరెక్ట్ ఆన్సర్ కాన్సెప్ట్ ఫస్ట్. కాన్సెప్ట్ ను మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు అసలు స్కోరింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ నుంచి చాలా మంది స్టూడెంట్స్ డిఫరెన్స్ చూపిస్తారు. న్యూమరికల్స్, డిరైవేషన్స్, రే డయాగ్రామ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు గేమ్ చేంజర్. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్ కి మనం వెళ్ళిపోతున్నాం. లాంగ్ ఆన్సర్స్ లో హెడ్డింగ్, ఫార్ములా, డయాగ్రామ్, ఎక్స్ప్లెనేషన్ ఈ ఆర్డర్ లో రాస్తే ఆన్సర్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. చూడండి, మనకు ఒక ఛాలెంజ్, మీకు ఎక్కువగా డిఫికల్ట్ చాప్టర్ ఏది? కరెంట్, ఎలక్ట్రిసిటీ, రే ఆప్టిక్స్, మ్యాగ్నెటిజం కామెంట్ లో రాయండి. ఆ చాప్టర్ పై స్పెషల్ వీడియో మీకోసం తయారు చేసి తీసుకొస్తాను. చూడండి స్టూడెంట్స్, మనము ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, మరి ఇప్పుడు మనం ఫిజిక్స్ లో పేపర్ లో స్కోరింగ్ జోన్ లోకి వచ్చేసాము. చూడండి, ఒక చిన్న క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ సెక్షన్ లో ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్, అట్లాగే డెరివేషన్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, రే డయాగ్రామ్స్ వస్తాయి. రోజుకు కేవలం 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. చాలా సందర్భాల్లో చూడండి, డయాగ్రామ్ లేకుండా ఫిజిక్స్ ఆన్సర్స్ కంప్లీట్ అవుతుందా అంటే చాలా సందర్భాల్లో నో. కాబట్టి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ మనం ఇక్కడ వెళ్ళినట్లయితే ఒక్కసారి 8 మార్క్స్ క్వశ్చన్స్ స్టూడెంట్స్, ఇప్పుడు వస్తుంది గేమ్ చేంజర్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఒక మంచి లాంగ్ ఆన్సర్ అంటే ఏంటి? ఫార్ములా మాత్రమే కాదు, కాన్సెప్ట్ కూడా ఉండాలి, డయాగ్రామ్ కూడా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఒక గోల్డెన్ ఫార్ములా గుర్తుంచుకోండి, కాన్సెప్ట్, ఫార్ములా, డయాగ్రామ్, కన్క్లూజన్. దిస్ ఈస్ ది 8 మార్క్స్ ఆన్సర్. ఈ 4 స్టెప్స్ ఫాలో చేస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. రే ఆప్టిక్స్ లాంగ్ ఆన్సర్ లో రే డయాగ్రామ్ తప్పనిసరిగా వేయాలా? కామెంట్ లో మీ ఆన్సర్ చెప్పండి. మై డియర్ స్టూడెంట్స్, అసలు ఇప్పుడు సీక్రెట్ తెలుసుకుందాం. బోర్డు ఎక్కువగా ఇంపార్టెన్స్ గా ఇచ్చే చాప్టర్స్ ఏవి? అధిక వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ముందుగా కంప్లీట్ చేయాలి. అందులో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, అలాగే మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం, రే ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, న్యూక్లియై. ఈ చాప్టర్ లో కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఎగ్జామ్ లో హై స్కోర్ చేయడం చాలా ఈజీ. స్టూడెంట్స్, ఈ చాప్టర్ ఏది? ఇప్పటికే కంప్లీట్ చేసిన చాప్టర్ ఏదైనా ఉందా? కామెంట్ లో రాయండి. మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం గురించి ఫిజిక్స్ కి హార్ట్ లాంటివి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఓమ్స్ లా, కిర్చాఫ్స్ లా, సెల్స్, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిజం లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ ఆఫ్ చార్జ్, ఫోర్స్ ఆఫ్ కరెంట్, క్యారింగ్ కండక్టర్, మూవింగ్ కాయిల్, గాల్వనోమీటర్. రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తాయి? న్యూమరికల్స్ నా లేదా థియరీనా లేదా రెండునా? న్యూమరికల్స్ ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలి. ఇక మై డియర్ స్టూడెంట్స్, రే ఆప్టిక్స్ లో ఫిజిక్స్ అత్యంత స్కోరింగ్ చాప్టర్ లో ఒకటి.
లెన్స్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా, మైక్రోస్కోప్, టెలిస్కోప్, రే డయాగ్రామ్ ఇవి పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. మోడర్న్ ఫిజిక్స్ లో డ్యూయల్ నేచర్, ఆటమ్స్, న్యూక్లియస్, సెమీ కండక్టర్స్ కాన్సెప్ట్ చాలా ఈజీ, కానీ ఫార్ములా రివిజన్ తప్పనిసరిగా చేయాలి. ఒక చిన్న క్వశ్చన్, ఫిజిక్స్ లో మీ ఫేవరెట్ చాప్టర్ ఏంటి? ఎలక్ట్రిసిటీనా, రే ఆప్టిక్సా, మోడర్న్ ఫిజిక్సా? కామెంట్ లో తప్పకుండా రాయండి. మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్ లో టోటల్ 35 మార్క్స్ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. హై వెయిటేజ్ చాప్టర్ ని కంప్లీట్ చేయండి, తర్వాత మీడియం వెయిటేజ్ చాప్టర్కి వెళ్ళండి, చివరిగా లో వెయిటేజ్ చాప్టర్ చూడండి. 3 అవర్స్ లో మనము ఫిజిక్స్ ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, అలాగే రే ఆప్టిక్స్ ఇలా టాపిక్ వైజ్ కనుక ప్రిపేర్ అయినట్టయితే మంచి మార్క్స్, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు డైలీ 1 అవర్ నుంచి 3 అవర్స్ వరకు చదువుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. దీనిపైన తర్వాత ఎలా చదవాలనే దానిపైన సపరేట్ వీడియోగా నేను త్వరలో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చదివినట్లయితే మీకు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ ఫుల్ గా వస్తుంది. చాలా మంది బయట బాగా చదివి ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పడతారు. అందుకు మీరు చేయాల్సిన పని రెగ్యులర్ కన్సిస్టెన్సీ ఉండాలి. పేపర్ వచ్చిన వెంటనే మొత్తం పేపర్ని ఒకసారి చదవండి. ముందు ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, తర్వాత మీడియం, తర్వాత డిఫికల్టీ క్వశ్చన్స్. ఈ స్ట్రాటజీ ఫాలో కావాలి ఎగ్జామ్లో. అది ఆ రోజు మాత్రమే కాదు, ఇప్పుడు పెట్టే ఎగ్జామ్స్లో కూడా, కాలేజ్లో జరిగే ఎగ్జామ్స్లో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయినట్లయితే మీకు పబ్లిక్లో కూడా ఇది రిపీట్ చేసుకోవచ్చు. ఇక మీకు కొన్ని గోల్డెన్ టిప్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫిజిక్స్ ఆన్సర్స్లో ఫార్ములా, యూనిట్, డయాగ్రామ్, ఫైనల్ ఆన్సర్ ఇలా 4 తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి. మరి 85కి 85 ఎలా స్కోర్ చేయాలి? ఒక చిన్న ఫార్ములా ఇది కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే ఫార్ములా, న్యూమరికల్, డయాగ్రామ్, రివిజన్, సక్సెస్. ఇది అంటే ఈ సీక్వెన్స్ టాపర్స్ ఫార్ములా ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే ఫిజిక్స్ చాలా ఈజీగా మీరు పాస్ కావచ్చు. ఫిజిక్స్ లో ఎక్కువ మార్క్స్ ఎవరు స్కోర్ చేస్తారు? ఎక్కువ గంటలు చదివేవారా లేక స్మార్ట్ గా ప్రాక్టీస్ చేసేవారా? కరెక్ట్ ఆన్సర్ స్మార్ట్ గా ప్రాక్టీస్ చేసేవారు. ఇక కంగ్రాచులేషన్ స్టూడెంట్స్, కంప్లీషన్ అయిపోయింది. మనం ఈ రోజు ఫిజిక్స్ 2 బ్లూ ప్రింట్ ని పూర్తిగా అనాలిసిస్ చేసాం. మనం నేర్చుకున్నవి చూడండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 1 మార్క్ స్ట్రాటజీ, 2 మార్క్ స్ట్రాటజీ, 4 మార్క్ స్ట్రాటజీ, 8 మార్క్ స్ట్రాటజీ. ఈ విధంగా స్ట్రాటజీ ప్రకారం నేర్చుకునే హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, స్మార్ట్ స్టడీ ప్లాన్ ఏంటి, రివిజన్ ప్లాన్ ఏంటి, ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ, 85 స్కోర్ ఫార్ములా, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. స్టూడెంట్స్ ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఫిజిక్స్ అనేది హార్డ్ సబ్జెక్ట్ కాదు, కాన్సెప్ట్ సబ్జెక్ట్. కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ ఎంత డీప్ గా ఉన్నా సాల్వ్ చేయగలరు. రోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్స్ చూసి భయపడకండి. ప్రతి మిస్టేక్ ఒక కొత్త లెసన్, ప్రతి రివిజన్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక ఫైనల్ గా కామెంట్ చేయండి, మీరు టార్గెట్ మార్క్స్ ఏంటి? 60, 70, 80 లేదా 85. నేను ప్రతి కామెంట్ చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడ్యుటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇక ముందు టాప్ 100 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డెరివేషన్స్, ఇంపార్టెంట్ న్యూమరికల్స్, లాస్ట్ మినిట్ రివిజన్ సిరీస్ అన్ని మీకోసం తీసుకొస్తున్నాం. స్టడీ స్మార్ట్ ప్రాక్టీస్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుటెక్ తెలుగు. ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్. కెమిస్ట్రీలో 85 మార్క్స్ పేపర్ ఉంది, కానీ కేవలం ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ పూర్తిగా మారిపోతుంది. ఎందుకో తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్ రోజుకు 8 గంటలు చదువుతున్నాడు, మరో స్టూడెంట్ రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే చదువుతున్నాడు. కానీ రెండో స్టూడెంట్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నాడు. ఎందుకు? అతను స్మార్ట్ గా చదువుతున్నాడు. అంటే బోర్డు ఏ చాప్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ముందే తెలుసుకొని చదువుతున్నాడు. ఈ రోజు మనం ఏపీ బోర్డు విడుదల చేసిన అఫీషియల్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ మొదట చదవాలి, ఏ చాప్టర్ అసలు స్కిప్ చేయకూడదు, 85లో 80+ ఎలా స్కోర్ చేయాలి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడీనా స్టూడెంట్స్? లెట్ us స్టార్ట్. బ్లూ ప్రింట్, క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు. కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 20, 25, 30? కాదు, మొత్తం 38 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ మనకు 38 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. 38 క్వశ్చన్స్ ఇస్తే అన్ని ఆన్సర్ చేయాలా? ఆన్సర్ అంటే నో. మీరు ఆన్సర్ చేయాల్సింది కేవలం 33 క్వశ్చన్స్ మాత్రమే. 33 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తే సరిపోతుంది. చూడండి,
85 మార్క్స్ ఎలా డివైడ్ చేశారు చూడండి. 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అని 4 టైప్స్ మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీలో క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. అంటే బోర్డు ఒక పేపర్ బ్లూ ప్రింట్ దాని ఆధారంగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనం కూడా అదే బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ చేస్తే ఎగ్జామ్ లో సర్ప్రైజ్ ఉండదు. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఎగ్జామ్ మొత్తం సిలబస్ చదవడం మంచిదా లేక వెయిటేజ్ చూసి చదవడం మంచిదా? కామెంట్ లో మీ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ టైప్ పూర్తిగా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్, మనం ఇక్కడ చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ అనాలిసిస్ మనం చూద్దాం. చాలా మంది అనుకుంటారు 1 మార్క్ క్వశ్చన్స్ కదా ఈజీ, చివర్లో చూద్దామని అనుకుంటారు. కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మిస్టేక్స్ లో చాలా మార్క్స్ లూజ్ అవుతారు. మొత్తం 9 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 9 ఈజీ మార్క్స్ అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తాయి? డెఫినేషన్స్, ఫార్ములాస్, సైంటిఫిక్ నేమ్స్, కెమికల్ ఫార్ములాస్, ఐయుపిఏసి నేమ్స్, స్మాల్ కాన్సెప్ట్స్. ఎన్సీఆర్టీలో అట్లాగే స్టేట్ సిలబస్ లో ఉన్న ఒక లైన్ కూడా క్వశ్చన్స్ మార్క్ చదవాల్సి ఉంటుంది. ఒక ట్రిక్ చెప్తాను, రోజుకు కేవలం 20 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక నెలలో 600 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి ఎగ్జామ్ లో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా 1 మార్క్ క్వశ్చన్స్ వస్తుంది. అవును, ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 1 మార్క్ క్వశ్చన్. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది స్ట్రాటజీ 1 మార్క్ క్వశ్చన్స్ కి. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంకో లెవెల్ కి వెళ్దాం. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 14 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 28 మార్క్స్ రావడం జరుగుతుంది. 28 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎక్కువగా ఏమి అడుగుతారు? ఒక చిన్న రియాక్షన్ మనం చూసినట్లయితే కెమికల్ రియాక్షన్స్, అట్లాగే ఎక్స్ప్లెనేషన్స్, డిఫరెన్సెస్, అట్లాగే రీజన్ క్వశ్చన్స్, ఫార్ములా, అప్లికేషన్స్, కొన్నిసార్లు చిన్న న్యూమరికల్స్ కూడా వస్తాయి. ఒక సీక్రెట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ పేరాగ్రాఫ్ లా రాస్తారు, కానీ ఎగ్జామినర్కి అది చదవడానికి టైం ఉండదు. కాబట్టి పాయింట్ వైజ్ ఆన్సర్ రాయాలి. ఉదాహరణకు డిఫరెన్సెస్ అడిగితే ఒక టేబుల్ ఫామ్ లో రాయండి, రియాక్షన్ అడిగితే ఒక క్వశ్చన్ ముందుగా రాయండి, డెఫినేషన్ అడిగితే అదే రాయండి, కీవర్డ్స్ ను అండర్లైన్ చేయండి. ప్రెజెంటేషన్ బాగుంటే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ నుంచి ఎక్కువగా 2 మార్క్స్ వస్తాయా? చివరి వరకు చూసినట్లయితే ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు. 1 మార్క్ క్వశ్చన్స్ స్ట్రాటజీ, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ స్ట్రాటజీ అన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. కానీ ఇక అసలు స్కోరింగ్ సెక్షన్ ఇక్కడే మొదలవుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడే చాలా మంది స్టూడెంట్స్ కి ర్యాంక్ తెచ్చుకుంటారు దీని గురించి, సో మార్క్స్ లూజ్ అవుతారు కూడా. మరి బోర్డు ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఎక్కువగా ఇస్తుంది? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? 48 మార్క్స్ వచ్చే టాప్ 3 చాప్టర్స్ ఏంటి? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇప్పుడు మనం అసలు స్కోరింగ్ జోన్ లో ఎంట్రీ అవుతున్నాం. మీకు ఒక చిన్న క్వశ్చన్, కెమిస్ట్రీలో ర్యాంక్ తెచ్చేది 1 మార్క్స్ క్వశ్చన్సా లేక 4 మార్క్స్ క్వశ్చన్సా? ఒక్కసారి ఆలోచించండి. ఆన్సర్ ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎందుకంటే బోర్డు మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తుంది, కానీ మీరు ఆన్సర్ రాయాల్సింది కేవలం 8 మాత్రమే. 8 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొత్తం 32 మార్కులు మీకు మాక్సిమం ఇక్కడ 32 మార్కులు రావడం జరుగుతుంది. ఇది మొత్తం పేపర్లో అత్యంత ఇంపార్టెంట్ సెక్షన్. ఇప్పుడు క్వశ్చన్ మనం చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్ లో ఏమి అడుగుతారు? సో ఎలా క్వశ్చన్స్ ఉంటాయంటే ఆర్గానిక్ రియాక్షన్స్, అట్లాగే కన్వర్షన్స్, న్యూమరికల్స్, రీజన్స్, అట్లాగే మెకానిజమ్స్, షార్ట్ డిరైవేషన్స్ కూడా అడగవచ్చు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక ఎక్కువగా ఇవి ఎక్కువగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 4 మార్క్స్ ఆన్సర్స్ లో ముందుగా హెడ్డింగ్, తర్వాత డెఫినేషన్, తర్వాత కెమికల్ ఈక్వేషన్, చివరిగా చిన్న కన్క్లూషన్ రాస్తే, ఇలా రాసినట్లయితే ఎగ్జామినర్ చాలా నీట్ గా ఆన్సర్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. మీకు 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 4 మార్క్స్ ఆన్సర్ లో ఈక్వేషన్ రాయకపోతే ఫుల్ మార్క్స్ వస్తాయంటే చాలా సందర్భాల్లో రావు. అందుకే ఈక్వేషన్ అనేది మీ ఆన్సర్ కి హార్ట్ లాంటిది. స్టూడెంట్స్ ఇప్పుడే ఒక ప్రామిస్ చేయండి, ప్రతి చాప్టర్ లో కనీసం 5 4 మార్కుల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని కామెంట్స్ లో ఎస్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ మనం ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ విధంగా నేర్చుకొని ఫుల్ మార్క్స్ పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక నెక్స్ట్ మనము 8 మార్క్స్ క్వశ్చన్ లేకి వెళ్ళిపోతున్నాము. స్టూడెంట్స్ ఇప్పుడు వస్తుంది గేమ్ చేంజర్ సెక్షన్. దీన్నే 8 మార్క్స్ క్వశ్చన్స్ గా మనం చూడవచ్చు. ఒకే ఆన్సర్ తో 8 మార్కులు తెచ్చుకోవచ్చా అంటే ఎస్, 8 మార్కులు తెచ్చుకోవచ్చు.
బోర్డు 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు వస్తుంది, కానీ మీరు రాయాల్సింది కేవలం 2 మాత్రమే. అంటే చాయిస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మంచిగా ప్రిపేర్ అయితే 16 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. 16 మార్క్స్ ఓకే. ఇక 16 మార్క్స్ ఏ విధంగా అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే కంప్లీట్ థియరీ ఉంటుంది, ఇక డీటెయిల్డ్ మెకానిజం అడుగుతారు, నేమ్ రియాక్షన్స్ అడుగుతారు, కెమికల్ ఈక్వేషన్స్, డయాగ్రాము, కంపారిజన్స్ ఉండొచ్చు, అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని కలిపి వస్తాయి. ఇక్కడ చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే పేరాగ్రాఫ్ మీద పేరాగ్రాఫ్ రాస్తారు, కానీ ఎగ్జామినర్కు టైం ఉండదు. అందుకే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, ఈక్వేషన్, డయాగ్రాము, పాయింట్స్, కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. ఈ స్టైల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక చిన్న క్విజ్. 8 మార్క్స్ క్వశ్చన్ లో డయాగ్రామ్ డ్రా చేస్తే ఎక్స్ట్రా ఇంప్రెషన్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మరొక క్వశ్చన్ ఏంటంటే 8 మార్క్స్ ఆన్సర్ ని ఒక పేజీలో బిగించాలంటే లేదు, కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యే వరకు రాయాలి. స్టూడెంట్స్ ఇక్కడ టాప్ ర్యాంకర్స్ డిఫరెన్స్ చూపిస్తారు. అందుకే మీరు ఈ స్ట్రాటజీ ఫాలో కండి, 8 మార్క్స్ తెచ్చుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన స్లైడ్, ఒక క్వశ్చన్ మీకు 3 చాప్టర్స్ బాగా చదివితే 45 మార్క్స్ రావడానికి మీకు స్కోప్ ఉంటుంది. 45 మార్క్స్, బిలీవ్ ఆర్ నాట్, ఇది నిజం. మొదటి చాప్టర్ కెమికల్ కైనెటిక్స్, ఇందులో మొట్టమొదటి చాప్టర్ కెమికల్ కైనెటిక్స్, అట్లాగే రెండో చాప్టర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 15 మార్క్స్, అట్లాగే మూడో చాప్టర్ చూస్తే ఆల్డిహైడ్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ 15 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి, ఈ 3 చాప్టర్స్ అయితే మనకు 45 మార్క్స్ రావడం జరుగుతుంది. మొదటి చాప్టర్ కెమికల్ కైనెటిక్స్ వెయిటేజ్ 50 మార్క్స్, రెండో చాప్టర్ కూడా 15 మార్క్స్, అట్లాగే మూడో చాప్టర్ కూడా ఇక్కడ మనము ఈ 15 మార్క్స్ తో మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చాప్టర్ ని స్కిప్ చేయడం సరి అయినదా? అస్సలు కాదు. ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ముందుగా ఈ 3 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాడు, 45 మార్క్స్ ఖాతాలో వేసుకుంటాడు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, మార్క్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు మీకు ఛాలెంజ్, ఈ 3 చాప్టర్స్ మనం చూసినట్లయితే చూడండి, ఈ 3 చాప్టర్స్ లో మనం చూసినట్లయితే మీడియం వెయిటేజ్ చాప్టర్ కు తర్వాత మనం వెళ్ళవచ్చు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనము కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్స్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ 3 మీరు ఏది ఇంట్రెస్ట్ మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మీడియం వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి టోటల్ గా 4 చాప్టర్స్ ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రో కెమిస్ట్రీ 13 మార్కులు దీంట్లో మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. న్యూమరికల్స్ ఎక్కువగా వచ్చే చాప్టర్ ఇది, ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ. ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ అండ్ ఈథర్స్ వాళ్ళు చూసినట్టయితే వెయిటేజ్ 11 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక తర్వాత సొల్యూషన్స్ కేవలం 9 మార్క్స్ వెయిటేజ్, సింపుల్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అట్లాగే న్యూమరికల్ ప్రాక్టీస్ చేయాలి. ఇక చివరగా బయోమాలిక్యూల్స్ కేవలం 9 మార్క్స్ చాప్టర్, ఇది చిన్న చాప్టర్ అయినప్పటికీ ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మనము చాప్టర్ పేరు చెప్తాను, వెయిటేజ్ గెస్ చేయండి. సొల్యూషన్స్ ఎన్ని మార్కులు చూడండి, 9 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ 13 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఆల్కహాల్స్ ఎన్ని మార్కులు అంటే 11 మార్క్స్ చాప్టర్, బయోమాలిక్యూల్స్ అంటే 9 మార్క్స్. ఎక్సలెంట్ స్టూడెంట్. ఇప్పుడు మీకు ఒక ఫైనల్ క్వశ్చన్, ఈ 4 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మొత్తం ఎంత మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుందో తెలుసా? ఆలోచించండి. టోటల్ 42 మార్క్స్ కవర్ అవుతుంది. చూడండి, 42 మార్క్స్ మనకు కవర్ అవుతుందని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇక 45 మార్క్స్ హైయెస్ట్ చాప్టర్స్, 42 మార్క్స్ మీడియం చాప్టర్స్ కవర్ చేస్తే టోటల్ మీకు ఎన్ని మార్కులు వస్తాయో ఒకసారి ఎస్టిమేట్ అయ్యండి. స్మార్ట్ ప్రిపరేషన్ ఎంత పవర్ఫుల్ ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక 3 చిన్న చాప్టర్స్ మిగిలి ఉన్నాయి, వాటిని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్, ఎందుకంటే అక్కడ కూడా ఈజీ మార్క్స్ దాగి ఉన్నాయి. ఆ చాప్టర్స్ ఏవి మనం చూసినట్లయితే 80+ మనం స్కోర్ చేయవచ్చు. ఈ విధంగా మనము హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ చాప్టర్స్ చూసాం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఒక డేంజరస్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న క్వశ్చన్, 7 మార్క్స్ మాత్రమే ఉంది కదా, ఈ చాప్టర్ చదువుదామా వద్దా? స్కిప్ చేస్తే ఏమవుతుంది అనుకుంటారు, కానీ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ కావాలంటే టోటల్ కంప్లీట్ గా 85 రావాలంటే ఇది కూడా మనం చదువుకోవాలి. ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ ఇవి. డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వెయిటేజ్ 8 మార్క్స్. చాప్టర్ లో ఎక్కువ థియరీ క్వశ్చన్స్ వస్తాయి. టేబుల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ప్రాపర్టీస్, కలర్, ఆక్సిడేషన్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హాలో ఆల్కెన్స్ మనము ఎరిన్స్ లో మనం చూసినట్టయితే 7 మార్క్స్ చాప్టర్ ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా చాప్టర్ ఉంటుంది. రియాక్షన్ మెకానిజం, కన్వర్జేషన్, ప్రిపరేషన్ మెథడ్, నేమ్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అమైన్స్ వెయిటేజ్ 7 మార్క్స్. స్టూడెంట్స్ చాప్టర్ ని చాలా లీస్ట్ గా చదువుతారు, లాస్ట్ లో చదువుతారు, కానీ బోర్డు మాత్రం ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటుంది ఈ చాప్టర్ లో. ఇక ప్రిపరేషన్, ప్రాపర్టీస్, బేసిసిటీ, రియాక్షన్స్, కన్వర్షన్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్విజ్,
లో వెయిటేజ్ అంటే లెస్ ఇంపార్టెంట్ అనా అంటే నో, వెయిటేజ్ తక్కువ ఇంపార్టెన్స్ కాదని కాదు. ఈజీ మార్క్స్ ఉన్న చాప్టర్స్ ఇవే. కామెంట్లో చెప్పండి, ఈ 3 చాప్టర్స్ లో మీకు ఏది ఎక్కువగా ఈజీ అనిపిస్తుంది. ఇక అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీట్ చాప్టర్ వైజ్ టేబుల్ మనం ఒకసారి చూస్తే స్టూడెంట్స్ ఇప్పుడు మొత్తం బ్లూ ప్రింట్ ఒకసారి స్క్రీన్ మీద చూస్తే ఈ మొత్తం ఎగ్జామ్స్ కి రోడ్ మ్యాప్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్స్ 9 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ 13 మార్క్స్, కెమికల్ కైనెటిక్స్ 15 మార్క్స్, అట్లాగే నెక్స్ట్ డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ 8 మార్క్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 15 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఇవన్నీ టోటల్ గా మనం చూస్తే 109 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్స్, హాలోజన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే 7 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఆల్కహాల్స్ ఫినాల్స్ వచ్చేసి ఆల్డిహైడ్ మీకు 11 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ అట్లాగే 15 మార్క్స్, అమైన్స్ 7 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఇప్పుడు మీరు బయోమాలిక్యూల్స్ వచ్చేసి 9 మార్క్స్ క్వశ్చన్. ఇవి టోటల్ గా 85 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇప్పుడు సూపర్ ఛాలెంజ్, మీకు ఈ టేబుల్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 3 చాప్టర్స్. ఇవి కెమికల్ కైనెటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ఫైనల్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇవి 3 కూడా టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్, 15 మార్క్స్. మరి లోయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో ఒకసారి చూసినట్లయితే చూడండి, హాలో ఆల్కేన్స్, అమైన్స్ 7 మార్క్స్ స్టూడెంట్స్. ఇక టేబుల్ ని ప్రింట్ తీసుకొని స్టడీ టేబుల్ దగ్గర చూసుకుంటే రోజు చూడండి, ప్రిపరేషన్ డైరెక్షన్స్ మారిపోతాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ సిలబస్ ను వరుసగా చదవాలా లేక వెయిటేజ్ ప్రకారం చదవాలంటే స్మార్ట్ స్టూడెంట్స్ ఆన్సర్ ఏమిటో ఇప్పుడే మీకు తెలుస్తుంది. చూడండి, మనము స్మార్ట్ స్టడీ ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ వాల్యుబుల్ స్లైడ్ మీకు వేస్తున్నాను. స్టూడెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఒక చిన్న క్వశ్చన్, ఎగ్జామ్ కింద 60 డేస్ మాత్రమే ఉంటాయి. ఎలా చదవాలి? ర్యాండమ్ గా లేదు, స్మార్ట్ గా చదవాలి. ముందుగా ప్రియారిటీ నెంబర్ 1 కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇవి చదువుకున్నట్లయితే మీకు టోటల్ గా 45 మార్క్స్ స్కోరేజ్ రావడం జరుగుతుంది. తర్వాత ప్రియారిటీ 2 ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆల్కహాల్, సొల్యూషన్స్, బయోమాలిక్యూల్స్ కంప్లీట్ చేస్తే మొత్తం మీకు 42 మార్క్స్ కలిపి చివరగా ప్రియారిటీలో 3 క్వశ్చన్స్ చాప్టర్స్ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్, హాలోజన్స్, అమైన్స్. ఇప్పుడు రివిజన్ చేయాలి. మండే కెమికల్ కైనెటిక్స్, ట్యూస్డే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, వెడ్నెస్డే ఆర్గానిక్, థర్స్డే ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఫ్రైడే సొల్యూషన్స్, సాటర్డే రివిజన్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్, సండే మాక్ టెస్ట్ చేయండి. ఇలా వీక్లీ ప్లాన్ ఫాలో చేస్తే ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడే మీరు ఈ ఛాలెంజ్ ఈ రోజు నుంచే రోజుకు 3 అవర్స్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేసినట్టయితే మరి మంచి మార్క్స్ స్కోర్ తెచ్చుకోవచ్చు. 1 అవర్ రీడింగ్ ఆఫ్టర్నూన్, అట్లాగే మార్నింగ్ 1 అవర్ రీడింగ్, ఆఫ్టర్నూన్ 1 అవర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, నైట్ 1 అవర్ రివిజన్ చేయండి. ఫార్ములా ఫాలో చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. స్టూడెంట్స్ ఇంకా ఒక గోల్డెన్ టిప్ ఏంటంటే రీడింగ్ మాత్రమే కాదు, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది చాలా కీ. ఎగ్జామ్ హాల్లో రాయాల్సిందంతా మైండ్లో మరి గుర్తుండాలి, రాస్తేనే మార్కులు వస్తాయి పేపర్ మీద. అందుకే డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక మనం చూసినట్లయితే టాప్ ఎగ్జామ్ సీక్రెట్ మనం చూసినట్లయితే లో వెయిటేజ్ చాప్టర్స్, కంప్లీట్ చాప్టర్స్ వైజ్ బ్లూ ప్రింట్, స్మార్ట్ స్టడీ ఎన్ని పూర్తిగా నేర్చుకున్నాం. ఇక ఫైనల్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ప్రిపరేషన్ చేయాలంటే 85 ఎలా టార్గెట్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో మనము ఫాలో చేయాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటంటే లాస్ట్ 30 డేస్ రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి. టాపర్ సీక్రెట్ ఏమిటంటే 60, 70, 80 లేదా 85. నెక్స్ట్ మనము టాపిక్ లో వెంటనే మనం చూద్దాం. చూడండి, టాప్ ఎగ్జామ్ సీక్రెట్ ఏమిటి అని అంటే ఇప్పటి వరకు మొత్తం మనం బ్లూ ప్రింట్ చూసాం, వెయిటేజ్ చూసాం, స్టడీ ప్లాన్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, చాలా బాగా చదివిన స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ లో ఎందుకు తక్కువ మార్క్స్ తెచ్చుకుంటారంటే ఒక్కసారి ఆలోచించండి. నాలెడ్జ్ లేక కాదు, ప్రెజెంటేషన్ వల్ల. అవును స్టూడెంట్స్, ప్రెజెంటేషన్ కూడా ఒక ఆర్ట్. ఎగ్జామినర్ తో ముందుగా మీ ఆన్సర్ పేపర్ మాట్లాడాలి. ఇప్పుడు నా టాప్ 10 గోల్డెన్ టిప్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ కానీ ఎక్కడైనా కానీ ప్రతి లైన్ ఇంపార్టెంట్. బోర్డు చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ గా అక్కడ నుంచి ఇస్తుంది. టిప్ నెంబర్ 2 కెమికల్ ఈక్వేషన్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అలాగే రియాక్షన్స్ గుర్తుంటే హాఫ్ ఆన్సర్ కంప్లీట్ అయినట్టే, కాబట్టి రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 3 ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ ఫాలో చార్ట్ అనేది ఒక గుర్తు పెట్టుకోండి. టిప్ 4 ఏంటంటే న్యూమరికల్స్ ను చదవండి, ప్రాక్టీస్ చేయండి, సాల్వ్ చేయండి. ఇక ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు 100% మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక మనము స్కోర్ సాధించడానికి ఇంకా ఏంటి స్ట్రాటజీ అంటే చూడండి,
స్కోర్ బూస్టర్ స్ట్రాటజీ అంటే స్టెప్ 1 స్టెప్ బై స్టెప్ మనం చూసినట్లయితే మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటంటే 85 మార్క్స్ టార్గెట్ చేయాలంటే మొత్తం సిలబస్ పర్ఫెక్ట్ కావాలా అంటే ఆన్సర్ లేదు. స్మార్ట్ స్ట్రాటజీ ఉంటే చాలు. చూడండి, ముందుగా కెమికల్ కైనెటిక్స్ చదువుకోండి. కోఆర్డినేషన్, కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ చదువుకున్నట్లయితే 45 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇవి బెస్ట్ చాప్టర్స్. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఆల్కహాల్స్, సొల్యూషన్స్, బయోమాలిక్యూల్స్ చదువుకోండి. ఇవి 42 వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం 87 మార్క్స్ కవర్ అయినాయి. మీకు ఆల్మోస్ట్ ఎంటైర్ పేపర్ కవర్ చేశారు. ఇప్పుడు లాస్ట్ గా డి బ్లాక్, హాలో ఆల్కెన్స్, అమైన్స్ ఇవన్నీ రివిజన్ చేస్తే పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. సపోజ్ ఎగ్జామ్కి ఇంకా 30 days మాత్రమే ఉన్నాయనుకుంటే ఏ చాప్టర్స్తో చార్ట్ చేస్తారంటే చూడండి, కామెంట్లో రాయండి. ఇంకో గోల్డెన్ సీక్రెట్ ఏంటంటే టాపర్ స్టూడెంట్స్ ఒక్కసారి చదవరు, మినిమం 3 రివిజన్స్ చేస్తారు. ఫస్ట్ రీడింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, తర్వాత సెకండ్ రీడింగ్ రైటింగ్ ప్రాక్టీస్, థర్డ్ రీడింగ్ రివిజన్ ప్రీవియస్ పేపర్స్. ఫార్ములా ఈ సక్సెస్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇవన్నీ మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఫైనల్ యాక్షనబుల్ సమ్మరీ ఏంటంటే చూడండి స్టూడెంట్స్, మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారు. కంగ్రాచులేషన్స్ మీకు. ఈరోజు మనం మొత్తం కెమిస్ట్రీ గ్రూప్ ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్. హార్డ్ వర్క్ చాలా చేయాలా అంటే స్మార్ట్ వర్క్ చేయాలంటే స్మార్ట్ వర్క్ కావాలి. హార్డ్ వర్క్ సక్సెస్ రాదు, స్మార్ట్ వర్క్ తో హై స్కోర్ తెచ్చుకోవచ్చు. ఈ రోజు నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే 1 మార్క్ స్ట్రాటజీ, 2 మార్క్ స్ట్రాటజీ, 4 మార్క్ స్ట్రాటజీ, అట్లాగే 8 మార్క్ స్ట్రాటజీ. హైయెస్ట్ వెయిట్ చాప్టర్స్ మనం తెలుసుకున్నాం, మీడియం వెయిట్ చాప్టర్స్ మనం తెలుసుకున్నాం, లో వెయిటేజ్ చాప్టర్స్, స్మార్ట్ స్టడీ ప్లాన్, ఎగ్జామ్ టిప్స్, స్కోర్ బూస్టర్ స్ట్రాటజీ అన్ని తెలుసుకున్నాం. ఇక 80+ కాదు, 85 మార్క్స్ మన టార్గెట్. రోజు చదవాలి. కండిషన్ ఏంటంటే రోజు చదవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. స్టూడెంట్స్ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు. రోజు చేసే చిన్న ఎఫర్ట్స్ చివరికి బిగ్ సక్సెస్ ఇస్తాయి. కామెంట్ లో చేయండి టార్గెట్ మార్క్స్, మీరు కామెంట్ చేయండి 85 or 85 లేదా ఏ క్వశ్చన్. చూడండి ఎన్ని మార్క్స్ అనేది మీరు టార్గెట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీ టార్గెట్ తగ్గ స్టడీ వీడియో కూడా తీసుకొస్తాను. ఇక ముందు వచ్చే వీడియోస్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఆర్గానిక్ రియాక్షన్స్, టాప్ 100 1 మార్క్ క్వశ్చన్స్, లాస్ట్ మినిట్ రివిజన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్, ప్రీవియస్ పేపర్స్, అలాగే ఆల్ సబ్జెక్ట్స్ లో మనకు బ్లూ ప్రింట్స్ అన్ని కూడా మనము త్వరలో ఇవ్వబోతున్నాం. Until then, study smart, stay confident, keep smiling and scoring big IP March 2027. Thank you. Jai Hind. Thank you very much. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.